ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకములున్న మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ సమయములో మీ వాక్యాన్ని ఆలోచిస్తుండగా, మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా, దేవా, మీ వాక్యం ముందు ఒక విద్యార్థిగా కూర్చొని నైనా మీ వాక్యములోని సంగతులను నేర్చుకోవటానికి మీరే మాకు సహాయమును దయచేయండి. ఈ మాటలు వింటున్న నా ఆత్మీయులందరినీ బలపరచండి. దేవా, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయురారోగ్యాలను నింపండి. మీ మాటలు అనేక మందికినైనా చెప్పటానికి నాకు మంచి బుద్ధిని, జ్ఞానమును, సహాయమును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహా సంగతులను మనమందరూ కూడా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా అన్నము తిన్నప్పుడు కడుపు నిండిన తర్వాత అన్నం మీద ఎలాగైతే విరక్తి పుడుతుందో, దాహం వేసినప్పుడు నీళ్లు తాగిన తర్వాత కడుపు నిండిన తర్వాత నీళ్లు పైన ఎలాగైతే విరక్తి పుడుతుందో, వాక్యము అలాంటిది కాదు. ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా, మనకి ఎన్నిసార్లు విన్న వాక్యము ఇసుక కొట్టేది మాత్రం కాదు. ప్రతిరోజు వింటున్నాం, ప్రతి క్షణం వింటున్నాం, సంవత్సరాల తరబడి సండే స్కూల్ మొదలుకొని నేటి వరకు చచ్చిపోయేంత వరకు వాక్యాన్ని మనం వింటున్నా ఏ రోజు కూడా వాక్యము మనకి అసహ్యమైనదిగా వేయలేదు. రెండవది, ఇసుక కొట్టలేదు. మనకి ఏదైనా మనకి బాగా ఇష్టమైనది ఎక్కువగా తింటే రెండోసారి దాన్ని చూసే మనకి ఇసుక కొడుతుంది. అలాగే వాక్యము ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రోజులు విన్నా, సంవత్సరాల తరబడి వింటూనే ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇంకా చాలు, ఇంకా నేను వాక్యము వినకుండా ఉండాలి అన్న ఆలోచన మనుషులకు రావు. ఎందుకంటే వాక్యం అలాంటిది. అందుకే ఈరోజు ఒక మంచి ఆలోచనతో కూడుకున్న మాటలను బైబిల్ గ్రంథములో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు రాయించిన మహాజ్ఞానమైన గ్రంథములో ఈరోజు ఎన్నో సంగతులు మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా, మనల్ని బాగుపరచటానికి, మన మేలు కోరి దేవుడు ఈ విషయాలన్నీ కూడా రాయించాడు. అందుకే వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు వారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు వారు ముందు గురించి మనకు మాట చెప్పాడు. అందుకే వాక్యాన్ని వింటున్నప్పుడు ఎవరు కూడా చిన్నచూపు చూడకుండా, ఎవరు కూడా అశ్రద్ధగా వినకుండా, ఎవరు కూడా నిర్లక్ష్యముతో వినకుండా, బలముగా ఆలోచనతో, మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంకపోతే ఈరోజు మనము దేవుని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు, దేవుని మాటలను ఆలోచిస్తున్నప్పుడు, ఈ మాటలన్నీ కూడా మనిషిని మరొక లోకానికి నడిపించేవి, మనుషుల్ని సరిచేసి, మనిషి లోపాలను సరిచేసి సరి అయిన మార్గములో నడిపించేవే దేవుని మాటలు. అందుకే మనిషి లోపాలను తిద్దుతూ, మనిషి లోపాలను సరిచేస్తూ, మనుషులలో ఎవరైనా, పాస్టర్ కానివ్వండి, బిషప్ కానివ్వండి, పోపు కానివ్వండి, అందరినీ కూడా, సహోదరుల్ని కానివ్వండి, సహోదరి మనులను కానివ్వండి, అందరినీ కూడా సరిచేసి మంచి మార్గములో నడిపిస్తున్నదే వాక్యం. మరి ఈరోజు వాక్యాన్ని పట్టుకున్న మనుషులు, వాక్యాన్ని నేర్పిస్తున్న వాళ్ళైనా, వాక్యాన్ని వింటున్న వాళ్ళైనా, మనుషులు ఎలా మారిపోతున్నారంటే ప్రియులారా, మనుషులు ఎలా మారిపోతున్నారంటే, వాక్యము చెప్పేవాళ్ళు కానివ్వండి, వాక్యం వినేవాళ్ళు కానివ్వండి, అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను.
ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా అలా ఎప్పుడు మాట్లాడకూడదు. నన్ను నేను హెచ్చించుకోవటం, మిమ్మల్ని తగ్గించటం అది మనిషి లక్షణం కానే కాదు. అందుకే అందరినీ దృష్టిలో ఉంచుకొని, చెప్పేవారిని దృష్టిలో ఉంచుకొని, వినేవాళ్ళని దృష్టిలో ఉంచుకొని చక్కగా బైబిల్ గ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు అనేక సంఘాలలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మనుషుల్లో ఉంటున్న ఒక బలహీనత ఏంటంటే తొందరగా మనిషి నుంచి దూరం అవటం, సంఘము నుంచి దూరం అవటం, స్నేహిత భావము నుంచి దూరం అవటం, అప్పటిదాకా కలిసి ఉన్నవాడు దూరం అయిపోవటం, అప్పటిదాకా సంఘములో ఉన్నవాళ్ళు దూరం అయిపోవటం, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది సమాజములో, సంఘములో, మన సభ్యత్వములో ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఉంటూ వేరైపోవటం, ఉంటూ మాట్లాడకుండా ఉండిపోవటం, ఉంటూ మరి ఏదో రకంగా మనుషులకు దూరం అయిపోతున్నారు. ఈరోజు ఏదో రకంగా దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అయిపోతున్నారంటే ఒకరు మాటలు నచ్చకో, ఒకరు ప్రవర్తన నచ్చకో, ఒకరు చూపు నచ్చకో, ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతారు. కోపముతో వెళ్ళిపోతారు. మీరు బాగా ఆలోచించండి. కోపంతో వెళ్ళిపోతున్న వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఎందుకు మనం ఇలా కోపం మనకి విపరీతంగా వస్తుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఈ కోపము అనేది మనుష్యులో ఎందుకు రేగుతుంది, ఎందుకు రేగుతుంది అని బైబిల్ను మనం ఆలోచిస్తే, కోపం ఎప్పుడు రేగుతుంది అంటే ఎదుటి వాళ్ళకి నచ్చనప్పుడు, ఎదుటివాడు ఎలాగైతే కోరుకుంటాడో, ఎదుటివాడు ఏ విధంగానైతే కోరుకుంటాడో ఆ విధముగా ఎదుటివాళ్ళు లేనప్పుడు అవతల వాళ్ళకి కోపం వస్తుంది. అంతే కదండి. నేనేమనుకుంటానంటే నాకు ఇష్టమైనట్లుగా ఎదుటి వాళ్ళు ఉండాలి, నాకు నచ్చినట్లుగా అవతల వాళ్ళు ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు లేరనుకోండి నాకు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది కదా. ఎందుకు అంటే నాకు ఇష్టానుసారంగా అవతల వాళ్ళు లేరు కాబట్టి. కోపాలు ఇలా రగులుకొని సంఘంలో కానీ, సమాజంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఇలాగే కోపాలు రగులుకుంటున్నాయి. ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళావనుకో, వాడు నీవు అనుకున్నది ఇవ్వలేదనుకో, వాడి మీద కోపం వచ్చేస్తుంది కదా. నువ్వు వెళుతున్నావు, వాడికి నీవు దారి ఇవ్వలేదనుకోండి, వాడు దారి నుంచి తప్పుకోలేదనుకోండి, నీకు కోపం వస్తుంటుంది. సంఘములో అవతల వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, నీకు కోపం వచ్చేస్తుంది. చూసారా, కోపం అనేది ఎన్నో విధాలుగా మనిషి లోపల పుట్టుకొస్తుంటుంది. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కోపపడుతున్నాడండి ఆయన, ఎందుకు అంటే టాబ్లెట్లు తింటున్నాడండి అంటారు. ఉప్పు కారం ఎక్కువ తింటాడేమో అండి అనుకుంటారు. ఏంటి, కోపపడే ప్రతి వాడు కూడా ఉప్పు కారం ఎక్కువ తింటే కోపం వస్తుందా? టాబ్లెట్లు ఎక్కువ తింటే కోపం వస్తుందా? అయితే దేవుడు ఏ ఉప్పు కారం తింటున్నాడు, దేవుడు ఏ టాబ్లెట్లు తింటున్నాడు? మరి దేవుడికి కూడా కోపం వస్తుంది కదా. మరి ఆయనే ఉప్పు కారం తింటున్నాడు, ఆయనేమి టాబ్లెట్లు వేసుకుంటున్నాడు? ఒకసారి మీరు బాగా ఆలోచించండి. అందుకే కోపం అనేది ప్రతి వాళ్ళలో రేగుతున్నప్పుడు, ప్రతి వాళ్ళలో పుట్టుకొస్తున్నప్పుడు అసలు ఎందుకు అని మనం ఆలోచించాలి. ఈరోజు సంఘములో నుంచి చాలామంది విడిపోవటానికి గల కారణం ఏంటి? చాలామంది సంఘంలో నుంచి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి సంఘములో నచ్చినట్లుగా లేరు కాబట్టి. అంతే కదా, వాళ్ళకి సంఘములో నచ్చినట్లు లేరు కాబట్టి అందుకే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి నచ్చినట్లుగా ప్రసంగమైనా, వాళ్ళకి నచ్చినట్లుగా మనుషులైనా ఒకవేళ సంఘములో ఉన్నారనుకోండి, హ్యాపీగా ఉంటారు.
సంఘంలో నీకు నచ్చినట్ల వాక్యం లేదు, సంఘంలో నీకు నచ్చినట్ల మనుషులు లేరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు. అది నీవైనా చేసే పని, నేనైనా చేసే పని. ఏంటి, నీవు చేసేదైనా నేను చేసేదైనా అదే. అందుకే ఈ కోపతాపాలు వలన దేవుడికి ఏమన్నా ఉపయోగం ఉందా? నీ కోపం వలన, నా కోపం వలన, నీ కోపం వలన, నా కోపం వలన మనుషులకు దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు బాగా ఆలోచించండి. భలే నువ్వు కోపపడుతున్నావు, మంచిదే. ఏ విషయంలోనూ నీకు కోపం వచ్చింది, ఏదో ఒక విషయంలో నీకు కోపం వచ్చింది, కోపపడ్డావు, అవతలోళ్ళు కోపపడ్డారు, నువ్వు కోపపడ్డావు, ఇద్దరు కోపగించుకున్నారు. మనిద్దరు కోపము వలన దేవుడికి ఏమన్నా ఉపయోగం ఉందా? దేవుడికి ఏం ఉపయోగం లేదు. మనకే నష్టం. అందుకే యాకోబు గారు తన మాటల్లో ఒక మంచి మాటని సంఘానికి, సమాజానికి తెలియపరుస్తున్న మాట ఒక్కసారి మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉంది. ఏమనుందంట? నరుని కోపము స్త్రీకైనా పురుషుడికైనా కోపం ఎవరికైనా వస్తుంది. ఏంటి, నరుని కోపము, అక్కడ స్త్రీ కోపం కూడా అని పెట్టుకోండి, పర్లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు మనము కోపగించుకుంటున్నామంటే సంఘములో కానీ, నీ కుటుంబములో కానీ, సొసైటీలో కానీ మనము కోపగించుకుంటున్నామంటే దాని వలన దేవుని నీతి ఏమైనా నెరవేరుతుందా? దేవుని పని ఏమైనా జరుగుతుందా? దేవుని కార్యక్రమాలు ఏమైనా ముందుకెళ్తున్నాయా? లేదు కదా. అసలు మన జీవితంలో మనము కోపగించుకొని దేవుని నీతిని నెరవేర్చేదేమి లేదు. దానికి ఉల్టా మనం ఏం చేస్తున్నామంటే మన కోపాల వలన సంఘానికి నష్టం కలిగిస్తున్నాం, వ్యక్తిగత జీవితానికి నష్టపరుచుకుంటున్నాం, సొసైటీలో నష్టపరుచుకుంటున్నాం మన కోపం వలన. బాగా ఆలోచించండి. మన కోపము ఎవరికో నష్టం కాదు, మన కోపము మనకే నష్టం. అందుకే ఈ విషయాన్ని ఆలోచించకుండా చాలా సంఘాలలో ఏం జరుగుతుందంటే ప్రియులారా, చాలా సంఘాలలో జరుగుతున్నాయి. మా సంఘంలో జరగటం లేదని కాదు, అన్ని సంఘాలలో జరుగుతున్నాయి కదా. అన్ని సంఘాలలో జరుగుతున్నది ఏంటంటే చిన్న చిన్న కోపాలు రేపుకొని ఎలాగైపోతుందంటే ఈరోజు అపవాదికి చోటిచ్చేవాళ్ళగా మనం అయిపోతున్నాం. చిన్న చిన్న కోపాలు రేపుకొని సంఘములో గలిబిలి చేసి, సంఘములో ఐక్యమత్యం లేకుండా, సంఘములో మనశ్శాంతి లేకుండా చేసుకొని చివరికి సంఘము నుంచి ఏమైపోతారంటే బయటికి వెళ్ళిపోతారు. సంఘము నుంచి బయటికి వెళ్ళిపోతారు. సంఘము నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవతల సంఘములోకి వెళ్ళిన తర్వాత అవతలేమైనా బాగుంటారా? అవతలు కూడా బాగుండరు. ఎందుకంటే ఇక్కడ ఈ అలవాటుతో వెళ్ళిన వారు అవతల సంఘములో కూడా అలవాట్లు మార్చుకుంటారని గ్యారంటీ ఏమైనా ఉందా? పోన్లే, ఒకవేళ పోయారనుకోండి, ఆ సంఘములో కూడా అలవాట్లు ఏమన్నా మార్చుకొని నీతిని నెరవేర్చే వాళ్ళగా ఉంటారా? లేదు. ఇక్కడ ఎంతైతే గొడవపడి వెళ్ళిపోయారో అక్కడ కూడా అలాగే గొడవ పడతారు. అందుకే మన కోపము వలన ఏ సంఘములోనైనా సమాజములో దేవుడికి ఏం ఉపయోగం లేదండి. అందుకే కోపపడండి కానీ బైబిల్ ఏమంటుంది? పాపము చెయ్యకండి. కోపపడుడి.
నీకు వ్యక్తుల మీద కోపం ఉందా? కొన్ని రోజులు కోపం ఉంటుంది. కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలని బైబిల్ చెప్పింది? సూర్యుడు అస్తమించేంత వరకే నీ కోపం ఉండాలి. పోనీ నీకు కోపం వచ్చిందా, వాళ్ళు నిన్నేదో అన్నారని, వాళ్ళ ప్రవర్తన నీకు ఏదో నచ్చలేదని నీకు కోపం వచ్చిందా, పర్వాలేదు. మనుషులం కదండి, అప్పప్పుడు కోపం వస్తుంటుంది కదా, వచ్చినా నీ కోపము వలన ఎదుటి వాళ్ళకి కానీ దేవుడికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు, నీకే నష్టం. అందుకే కోపపడుడి కానీ పాపము చెయ్యకండి. నీకు కోపం వస్తుంది నిజమే, కానీ పాపం చెయ్యకండి. కానీ ఈరోజు మన కోపాలతో మనం ఏం చేస్తున్నామంటే పాపము చేస్తున్నాము. మన కోపాలతో పాపము చేస్తున్నాం. ఎలాంటి పాపం చేస్తున్నాం? ఆత్మీయులకి దూరం అవ్వటం, సంఘానికి దూరం అవ్వటం, వాక్యానికి దూరం అవ్వటం, వాక్యం వినకపోవటం, దేవుడి దగ్గరకు రాకపోవటం. చూసారా, మనుషుల మీద కక్షతో, మనుషుల మీద కోపముతో మనము సంఘాన్ని వదులుకుంటాం, వ్యక్తుల్ని వదులుకుంటాం, సేవకుల్ని వదులుకుంటాం. రెండవది దేవుణ్ణి కూడా వదులుకుంటాం. ఎందుకు అంటే అలాంటిది మన కోపం. ఎలాంటిదంట? చివరికి ఆత్మీయ జీవితాన్ని వదులుకొని వెళ్ళిపోయేంత కోపము మనలో ఉంటుంది. అందుకే కోపపడుడి కానీ పాపము చెయ్యకండి. కానీ మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం. ఎలా చేస్తాం? దేవుని ఆజ్ఞలను పాటించకుండా, సంఘానికి రాకుండా, సంఘంలో నుంచి వెళ్ళిపోయి వ్యక్తులపైన కోపాన్ని నింపుకొని ఆ వ్యక్తులపైన కక్షతో బ్రతుకుతుంటారు. నేను ఇంక సంఘానికి రాను ఎందుకంటే ఆయన నన్ను ఎంత మాట అన్నాడు, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, వాళ్ళని చూసి మమ్మల్ని గేలి చేస్తున్నారని వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని సంఘానికి రాకుండా పోతున్నావంటే నువ్వు పాపము చేస్తున్నావని అర్థం. దేవుణ్ణి పట్టించుకోకుండా పోతున్నావంటే నువ్వు పాపము చేస్తున్నావని అర్థం. సంఘాన్ని యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి స్థాపించాడు కదా, మరి ఆ సంఘానికే నువ్వు దూరం అవుతున్నావంటే, అంటే వ్యక్తులపైన కోపం ఉంచుకొని నువ్వు పాపము చేస్తున్నావు, కోపముతో నువ్వు పాపము చేస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకండి. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం? పాపము చేస్తున్నాం. బాగా ఆలోచించండి సహోదరా. ఎందుకంటే మన కోపము వలన దేవుడి నీతి నెరవేరదు. రెండవది, మన కోపము వలన పాపము చేయకూడదు. కానీ ఈరోజు కోపముతో పాపము చేస్తున్నారు. మన కోపముతో దేవునికి వ్యతిరేకముగా మారుతున్నాం. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. మరొక మంచి మాట బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక, పౌలు గారు సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తూ, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకండి. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకండి. మీ పిల్లల మనసు కృంగిపోయిందనుకో ఆ కుంగిపోయిన తర్వాత వాళ్ళకి కోపం వస్తుంది. మీరు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకండి. ఒక తండ్రిగా, పరలోకపు తండ్రిగా, ఒక తండ్రులకి ఏమని చెప్తున్నాడంటే, మీ పిల్లల్ని కృంగ చెయ్యకండి, వాళ్ళని బలహీనపరచకండి. వాళ్ళని బలహీనపరిచి వాళ్ళకి కోపము రేపకండి అంటున్నాడు. వాళ్ళని కృంగ చెయ్యకండి, వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి, వారిని తక్కువగా మాట్లాడకండి, వాళ్ళని కృంగ చేయకండి. అలా మాట్లాడితే, అలా తక్కువ చేస్తే, అలా వాళ్ళని కృంగ చేస్తే వారికి కోపం వస్తుంది. మీరు బాగా ఆలోచించండి. దేవుడి మాట తండ్రులతో ఎందుకు చెప్తున్నాడు?
దేవుడి ఈ మాట తండ్రులతో చెప్పుతున్నాడు అంటే దేవుని వలన మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? దేవుడు ఎప్పుడైనా మనల్ని కృంగదీశాడా? ఎప్పుడు కృంగదీయలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు, దేవుని కార్యక్రమాల వలన ఎప్పుడైనా మనకు కోపం వచ్చిందా? లేదు కదండి. దేవుని వలన మనకి కోపమైతే రాలేదు, కానీ మన వలన దేవుడికి కోపం వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మన వలన దేవుడికి కోపం వచ్చింది, మన వలన దేవుడికి నొప్పి వచ్చింది, మన వలన దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు మన వలన ఆయాసపడుతున్నాడు, దేవుడు మన వలన కృంగిపోతున్నాడు. దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో ఎన్నిసార్లు దేవుడు మన గురించి కోపపడ్డాడని బైబిల్లో ఉంది. ఎన్నోసార్లు వ్రాయబడ్డది. ఎన్నో వచనాలు, ఎన్నో అధ్యాయాలలో కనిపిస్తుంది మనకి. మనుషు వలన, నరుని వలన దేవుడు బాధపడ్డాడు అని, మనుషుల వలన దేవుడు ఇసుక్కున్నాడని, మనుషుల వలన దేవుడు కోపగయ్యాడని, కోపగించుకున్నాడని బైబిల్లో మనకుంది. ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ చూపించండి, దేవుని వలన మనిషి కోపపడ్డాడు అని ఎక్కడైనా చూపించండి. దేవుని వలన మనుషులు కోపపడ్డారు, దేవుని వలన మనుషులు రుద్రమయ్యారని ఎక్కడో లేదు ప్రియులారా బైబిల్. ఎందుకంటే మనుషుల్ని బాధ పెట్టి అంత పని దేవుడు ఏమీ చెయ్యడు, ఎప్పుడు చెయ్యడు. దేవుడు ఎప్పుడు చేసినా మనుషుల మేలు కోరే చేస్తాడు, కానీ మనుషుల్ని బాధ పెట్టే రకం అయితే కాదు ప్రియులారా. మనుషుల్ని ఎప్పుడు దేవుడు బాధ పెట్టడు. మనుషులు వార క్రియల వలన బాధపడతారేమో కానీ దేవుడు మనిషిని ఎప్పుడు బాధ పెట్టడు. అందుకే నరుని కోపము దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చదు ప్రియులారా, ఎప్పుడు నెరవేర్చదు. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులుండి లేఖనాలని రాసుకొని, ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాసుకొని వచ్చాడు. రాసుకొని వస్తూ కింద చూశాడు. కింద అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఒక విగ్రహాన్ని చేసుకొని, ఒక దూడను చేసుకొని దాని ముందు గెంతులు వేస్తున్నారు. దాని ముందు గెంతులు వేస్తున్నప్పుడు మోషే గారి చేతిలో ఉన్న రాతి పలకల్ని పడేలమని పగలగొట్టాడు, కింద విసిరేశాడు. 2 ముక్కలైపోయాయి. ఆ రాతి పలకలు ముక్కలైపోయాయి. 40 సంవత్సరాలు మోషే గారి కష్టము, 40 రోజులు దేవుని కష్టము, 40 రోజులు మోషే గారి కష్టము. ఏంటి వాళ్ళని చూడగానే కోపగించుకున్నాడు, పలకలు పగలగొట్టేశాడు. వాళ్ళని చూసి మోషే కోపగించుకున్నాడు. ఇప్పుడు పలకలు పగలగొట్టినందుకు దేవునికి కోపం రావాలి కదా, రాలేదు. బాగా ఆలోచించండి, రాలేదు. ఎందుకు రాలేదంటే దేవుడు కాబట్టి కోపం రాలేదు. మళ్ళీ రా అన్నాడు, మళ్ళీ రా. అండ్ ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవునికి కోపం ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆజ్ఞలను మరిచిపోయి బ్రతికినప్పుడే. ఆయన ఆజ్ఞలను మరిచిపోయి బ్రతికినప్పుడే దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. అందుకే మరొక మంచి మాట చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ప్రతి స్థలమందును, ప్రతి సంఘములో, ప్రతి ఆరాధన స్థలములో, ప్రతి దగ్గర క్రైస్తవులు ఎక్కడ కూడుకున్న అక్కడ ప్రతి స్థలమందును ముఖ్యంగా పురుషులు సంశయమును లేనివారై, సంశయాలు లేనివారై
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అని తిమోతి గారికి పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. భలే ఈరోజు ఆ రోజు పురుషులకి చెప్పాడేమో, ఈరోజు స్త్రీలకు కూడా మనము చెప్పాలి. స్త్రీలైనా పురుషులైనా ప్రతి స్థలమందును ఏం రేపకూడదంట? కోపము ఎవ్వరికీ ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఒకవేళ అది ఉందనుకోండి, దేవుని నీతిని నెరవేర్చం, కానీ దేవుని కార్యక్రమాలకి అడ్డొస్తాం, దేవుని కార్యక్రమాలకు అడ్డొస్తాం, దేవుని కార్యక్రమాలు చెడిపోతాయి. దేవుని సంఘములో కోప తాపాల వలన ఏమైపోతుందంటే సంఘము గలిబిలైపోయి దేవుని సేవ ఆగిపోయే అవకాశాలు వస్తుంటాయి. అందుకే సంఘములో ఉంటున్నవారు, నా ఆత్మీయ సహోదరులారా, సమాజంలో ఉంటున్న వారలారా, వ్యక్తిగత జీవితంతో అనుభవిస్తున్న వారలారా, ఒక్క విషయాన్ని మీరు ఆలోచించుకోండి. తిమోతి గారికి పౌలు గారు అదే చెప్తున్నాడు. ఏమని? ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. సంశయాలు పెట్టుకోకండి, సమస్యలు పెట్టుకోకండి, కోపము పెట్టుకోకండి, సమస్యలు పెట్టుకోకుండా, కోపము పెట్టుకోకుండా ప్రతి స్థలమందును చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయవలెనని కోరుకుంటున్నాను. పౌలు గారు ఏం కోరుకుంటున్నారు చూడండి. పౌలు గారు పురుషుల్లో ఏం కోరుకుంటున్నాడు? సమస్యలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు. చేతులెత్తి మీరేం చేయాలి? ప్రార్థన చేయటం ప్రారంభించాలి. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకండి. మీరు కోపపడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండాలి. మీ సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం ఏం కావాలి? నిలిచిపోవాలి. అలాగే ఉంచుకున్నారా? కోపముతో అలాగే ఉన్నారా? కోపముతో రగిలిపోతున్నారా? రాత్రి పాపము చేయటానికి అవకాశాలు ఉంటాయి, పాపము చేసే అవకాశాలు ఉంటాయి. కోపము సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఉంది అనుకోండి, కోపముతో పడుకున్నావనుకో, పడుకున్నప్పుడే పాపాలు చేసే అవకాశాలు ఉంటాయి. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. మన కోపము వలన దేవుని నీతి ఎప్పుడు నెరవేరదు ప్రియులారా. సంఘంలో ఉంటున్న వాళ్ళకి హెచ్చరిస్తున్నా, సహోదరులకి హెచ్చరిస్తున్నా, ఎప్పుడు కోపంతో ఉండకండి. పోని కోపం వచ్చిందా వదిలేయండి, ప్రార్థన చేసుకోండి, మోకరించి ప్రార్థన చేసుకోండి, చేతులెత్తి ప్రార్థన చేసుకోండి, ఆకాశం వైపు చూడండి. చూసి, ప్రభువా, ఈరోజు నా సహోదరుడితో కోపంతో ఉన్నాను నాయన, నన్ను క్షమించేసి, రేపు వాడితో నేను ఏకమైపోతాను నాయన అని ప్రార్థన చేయండి. కానీ ఈరోజు అలా లేవు ప్రియులారా జీవితాలు. ఈరోజు అలా కనిపించటం లేదు జీవితాలు. ఒక్కసారి విడిపోయారంటే, ఒక్కసారి వేరైపోయారంటే జీవితాంతం ఒకరు ముఖాలు ఒకరు చూసుకోకుండా, జీవితాంతం ఒకరికొకరు పలకరింపులు లేకుండా బ్రతుకుతారు, చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత నీ కోపము, నీ రోషము, నీ వైరుత్వము ఏమైనా పనికొస్తాయా? ఏం పనికిరావు. అందుకే బ్రతుకున్నప్పుడు ఏమన్నాడు అది యేసుక్రీస్తు వారు తెలుసా? ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. నీలాంటి అలవాట్లు ఒకవేళ దేవుడుకుంటే నిన్నెప్పుడో చంపేయాలి. ఎందుకంటే నువ్వు ప్రతి క్షణము పాపం చేస్తున్నాం, ప్రతిరోజు పాపం చేస్తున్నాం. పాపము చేసినప్పుడల్లా దేవుడు నీ మీద కోపగించుకున్నాడు అనుకో, అసలు ఈ రోజు వరకు మనం బ్రతికే వాళ్ళమే కాదు. 40 సంవత్సరాలు దేవుణ్ణి కోపపెట్టారంట, 40 సంవత్సరాలు దేవుణ్ణి శోధించారంట, 40 సంవత్సరాలు దేవుణ్ణి ఇసిగించారంట, 40 సంవత్సరాలు దేవుడు కోపముతోనే ఉన్నాడంట. కానీ ఎప్పుడు పాపము చేయలేదు దేవుడు. 40 సంవత్సరాలు కోపముతో ఉన్న వారిని పోషించాడే కానీ ఎప్పుడు పాపము చేయలేదు ప్రియులారా. ఈరోజు 4 రోజులు కోపంతో ఉంటాం, వారం రోజులు కోపంతో ఉంటాం, కానీ పాపాలు చేసే ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ దేవుడు మాత్రం 40 సంవత్సరాలు కోపంతో ఉన్నాడు అంట. ఇశ్రాయేలీయుల పైన ఏ రోజు కూడా వాళ్ళకి అన్నం పెట్టడం మానలేదు.
వాళ్ళని పరామర్శించటం మానలేదు. కోపముతో ఉన్నాడు కానీ వారి బాగోగులన్నీ చూసుకున్నాడు. ఈరోజు చూడండి, ఒకరోజు కోపముతో ఉంటే ఇంకేముంటుంది, అంతే. అందుకే దేవుని వాక్యాన్ని బాగా పరిశోధన చేయండి, బాగా పరిశీలన చేయండి. మన కోపము దేవుని నీతిని ఏమన్నా నెరవేరుస్తుందా? నీతిమంతుడుగా మన కోపం ఏమన్నా తయారు చేస్తుందా? అవతల వాళ్ళని దేవునిలోకి ఏమైనా నడిపిస్తుందా? అవతల వాళ్ళని దేవునిలోకి బలముగా ఏమైనా నడిపిస్తుందా మన కోపం? లేదు కదా. మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రెండవది, మన కోపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, వ్యక్తులకు దూరం చేస్తుంది, సేవకులకి దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా కోపంతో ఉండకండి. కోపం వచ్చిన తగ్గించుకుందాం. కోపం వచ్చిన ఒకరికొకరు అర్థం చేసుకుందాం. ఒకరికొకరు కలిసిగా దేవుని పనిని మనము చేద్దాం. ఎంతకాలం మాట్లాడకుండా ఉంటాం? ఏదో ఒక రోజు కలిసిపోతాం. ఏమండి, అన్నదమ్ములు ఎంతో గొడవ పడుతుంటారు, ఒకరోజు కలిసిపోతుంటారు. ఏంటి, భార్య భర్తలు ఎన్నో గొడవలు పడుతుంటారు, ఏదో ఒక రోజు కలిసిపోతారు. భార్య భర్తలు కలిసిపోతారు, అన్నదమ్ములు కలిసిపోతారు. మరి సంఘము నుంచి వెళ్ళిపోయిన వాడు మరి ఎందుకు కలవటం లేదు? ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే, రక్తబంధమైనా కలుసుకుంటుందేమో కానీ ఆత్మబంధం కలుసుకోకుండా వెళ్ళిపోతుంది. అక్కడంక అలాగ అనిపిస్తుంది. ఏంటి, రక్తబంధము కంటే ఆత్మబంధము బలమైనది కదా. ఒక్కసారి సంఘము నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు మనసు మార్చుకొని, అన్నవాడు విన్నవాడు ఇద్దరు మనసు మార్చుకొని మళ్ళీ సంఘములో యథావిధిగా సేవని మనం కొనసాగించగలిగితే ఆ ప్రేమను చూసి దేవుడు నీ సంఘమును ఇంకా అభివృద్ధి చేయటానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం కోపముతో ఉండకూడదు. కోపముతో ఉన్నామనుకోండి, ఏమంటే అది మనకే ప్రమాదం. కోపంతో ఉన్నామనుకోండి, సంఘానికి ప్రమాదం. అందుకే ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నవాడు కోపముతో ఎప్పుడు ఉండడు ప్రియులారా. యేసుక్రీస్తుని ఎంత బాధ పెట్టారు, యేసుక్రీస్తుని ఎంత హింస పెట్టారు, యేసుక్రీస్తుని ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు అన్నారు, ఉమ్ము వేశారు, ఏమంటే కొరడ దెబ్బలు కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టారు, గాయాలు చేశారు, శీలలు వేశారు. ఇన్ని చేసినా వారిని క్షమించండి అన్నాడు కానీ వారిని శిక్షించండి అని మాత్రం అనలేదు ప్రియులారా. నాలాంటి ఒకవేళ గుణం యేసుక్రీస్తుకి ఉంటే ప్రభువా వాళ్ళని శిక్షించనేవాడు, కానీ ఏమన్నాడు? క్షమించు ప్రభువా అన్నాడు. అంటే ఆ గుణం, ఆ మనసు ఆయన ధరించుకున్న మనము, యేసుక్రీస్తుని ధరించుకున్న మనము, ఆ గుణము, ఆ భావము మనలో ఎందుకు రావటం లేదు? ఈరోజు రావాలి ప్రియులారా. అది రాలేదనుకోండి మనం క్రైస్తవులం కాదు. అది లేదు అనుకోండి మనం దేవుని బిడ్డలమే కాదు. అందుకే యేసుక్రీస్తు ఎలాగైతే భూమి మీద తనను తాను తగ్గించుకొని బ్రతికాడో, ఈరోజు అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదో దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఏదో ఒక రోజు మన ప్రయత్నం చేస్తుంటే దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. అందుకే ఎవరి కోపము ఎవరి మీద వద్దు, ముఖ్యంగా సంఘం మీద అసలే వద్దు. దేవుని నీతిని మన కోపాలేమి నెరవేర్చువు, ఉల్టా మనకే హానికరము అని బైబిల్ మనకి చెప్తుంది ప్రియులారా. అందుకే చక్కగా మనం కోపముతో ఉండకుండా, పాపము చెయ్యకుండా దేవుని సేవలు, దేవుని సంఘములో అందరూ ఐకమత్యంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.